హాయ్ అండి, వెల్కమ్ టు లేడీస్ జోన్ యూట్యూబ్ ఛానల్. నా పేరు అనుష. ఎప్పట్లానే ఈ సంవత్సరం కూడా హైదరాబాద్ బుక్ ఫేర్కి వెళ్ళాము. డిసెంబర్ 19th నుంచి 29th వరకు 2025 ఈ సంవత్సరం ఎన్టీఆర్ స్టేడియంలో ఈ పుస్తకాల పండుగ జరిగింది. దాదాపు 300 పైగా స్టాల్స్ ఉన్నాయి. ఈసారి కూడా హైదరాబాద్లో ఉన్న బుక్ లవర్స్కి మంచి ఫెస్టివల్. మేము వీక్ డే రోజు వెళ్ళాము. ఆ రోజు కూడా జనాలు బాగా ఉన్నారు. ఇక వీకెండ్స్ అయితే చెప్పక్కర్లేదేమో. బుక్ ఫేర్ మొత్తం చూడడానికి మాకు దాదాపు 2.5 గంటల సమయం పట్టింది. ఒక స్టాల్ అయితే పైరసీ కాపీలు అమ్ముతున్నారని ఆర్గనైజర్స్ ఆ స్టాల్ని క్లోజ్ చేసేశారు. ఈసారి బుక్ ఫేర్లో నా టార్గెట్ ఫస్ట్ మా పాపకి ఏజ్కి తగినట్లు ఏమన్నా స్టోరీ బుక్స్, ఎస్పెషల్లీ మైథలాజికల్ బుక్స్ లేదా మ్యాథ్స్ లాంటి సబ్జెక్ట్ బుక్స్ తీసుకోవాలని. నాకు అలాంటి బుక్స్ స్టాల్ నెంబర్ 75లో ఉన్న ఇండస్ సొల్యూషన్లో దొరికాయి. చాలా వెరైటీగా ఉన్నాయి, కానీ చాలా ప్రైజీగా ఉన్నాయి. పాపకి 3 to 4 బుక్స్ నచ్చాయి. అవి కూడా చాలా ప్రైజీగా ఉన్నాయి. లాస్ట్కి వాటిలో నుంచి ఒక బుక్ పిక్ చేసుకుంది. ఒక బుక్ అయితే డీకే ఇన్వెంటర్ ల్యాబ్ అని మా వారికి బాగా నచ్చిందండి. తీసుకుందామని ప్రైస్ అడిగాము. 800 అన్నారు ఆఫ్టర్ డిస్కౌంట్. అదే బుక్ ఆన్లైన్లో చూస్తే అమెజాన్లో 549కి ఉంది. మరి చాలా డిఫరెన్స్ ఉంది. ఆన్లైన్లో తీసుకుందామని జస్ట్ ఊరిక అట్లా లింక్ డౌన్లోడ్ చేసుకున్నాను. మా వెనుకన ఇంకో కిడ్స్ కూడా ఉన్నారు. ఒక 10 to 12 ఇయర్స్ ఉంటాయి ఆ బాబుకి. ఆ బుక్ వాడికి బాగా నచ్చింది. వాళ్ళు కూడా అమెజాన్లో ప్రైస్ చూసి కొనుక్కోకుండా వెళ్ళారు. హైదరాబాద్ బుక్ ఫేర్ ఆర్గనైజర్స్కి దయచేసి ఈ బుక్ ప్రైస్ విషయంలో ఇప్పటికైనా రీజనబుల్ రేట్స్లో అట్లీస్ట్ ఆన్లైన్ రేట్కి ఈక్వల్గా కొంచెం అటు ఇటుగా ఉన్నా పర్లేదు, కానీ మరీ ఆన్లైన్ ప్రైస్ కన్నా 30 to 40% ఎక్కువ పెడుతున్నారు. చాలా ప్రైజీగా అనిపిస్తున్నాయి బుక్స్ అన్ని. మేబీ స్టాల్ ఓనర్స్కి సేల్స్ కన్నా విజిబిలిటీ అంటే మార్కెటింగ్ కోసం చేస్తున్నారేమో, కానీ పుస్తకాల ప్రియులకి మరింత చేరువవ్వాలంటే మాత్రం అందుబాటు ధరలో పుస్తకాలు ఉంటే బాగుంటుంది. తెలుగు స్టాల్స్లో ఎక్కువగా కడలి రాసిన పుస్తకాలు బాగా కనిపిస్తున్నాయి. కడలి కథలు, చిక్లిట్ లాంటివి బాగా కనిపించాయి. ఈ కడలి ఈ మధ్య ఇంటర్వ్యూస్లో వైరల్ అయ్యి పాపులర్ అయింది. ఆమె పుస్తకాలు బాగానే ట్రెండింగ్లో ఉన్నాయి అనిపించింది. ఫెమినిస్ట్ రైటర్ తను. రవి మంత్ర రాసిన అమ్మ డైరీలో కొన్ని పేజీలు ఇంకా అవి కూడా ఎక్కువగా చూసాము. మేము గత సంవత్సరం అది కొనుక్కొని చదివాను. అది కూడా బాగానే కనిపించింది స్టాల్స్లో ఈ ఇయర్ కూడా. తెలుగు పుస్తకాలు, నవలలు కావాలంటే విశాలాంధ్ర పబ్లికేషన్ హౌస్ స్టాల్స్లో బాగా కనిపించాయి, బాగా ఉన్నాయి. అక్కడ వాళ్ళకి 2 స్టాల్స్ ఇచ్చారండి. మేము విశాలాంధ్రలో ఎక్కువ టైం స్పెండ్ చేశాము. ఇక బుక్ ఫేర్ మధ్యలో బుక్ లాంచ్ ఈవెంట్లు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నడుస్తూనే ఉన్నాయి మేము ఉన్నంతసేపు. బుక్ ఫేర్ మొత్తం చూడడానికి మాకు దాదాపు 2.5 గంటల సమయం పట్టింది. ఒక స్టాల్ అయితే పైరసీ కాపీలు అమ్ముతున్నారని ఆర్గనైజర్స్ ఆ స్టాల్ని క్లోజ్ చేసేశారు.
ఇక ఈసారి మీడియా వాళ్ళ స్టాల్స్కి 2025లో చనిపోయిన యాంకర్ స్వేచ్ఛ ఓటార్కర్ పేరు పెట్టారు. నేనైతే పూజ కోసం 108 దేవుళ్ళ అష్టోత్తరాల పుస్తకం కొనుక్కున్నానండి. ఎందుకంటే నాకు ఫోన్లో చదవడం కొంచెం ఇబ్బందిగా ఉంది. ఫోన్ ఎక్కడో పెట్టేస్తున్నాను. అవి మళ్ళీ ఓపెన్ చేసి చదవాలంటే కొంచెం ఇబ్బంది అనిపించి ఒకేసారి బుక్ ఒక 80 రూపీస్ అండి. సరే అందరి దేవుళ్ళది అష్టోత్తరాలు ఉంటాయి కదా అనేసి నేను ఆ బుక్ ఒకటి తీసుకున్నాను. అన్ని జోనర్స్కి సంబంధించిన స్టాల్స్ ఉన్నాయి. కమ్యూనిస్టుల స్టాల్స్ కూడా ఉన్నాయి. నేను ఇలాంటి స్టాల్స్ని ఇప్పుడే చూశాను. ఇంతకు ముందు ఉండేదేమో కానీ గమనించలేదు. చాలా కాంట్రవర్సీ అయిన సాయుధ శాంతి స్వప్నం లాంటి మావోయిస్ట్ బుక్స్ కూడా ఈసారి అలౌ చేసినట్లున్నారు. ఈ మధ్య పుస్తకాలు చదివే వాళ్ళు బాగా తగ్గిపోయారు. మరీ ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత ఇది బాగా కనిపిస్తుంది. అది ఈ బుక్ ఫెయిర్లో ఇంకా బాగా కనిపించింది. కొనేవాళ్ళు తక్కువ, విండో షాపింగ్ చేసేవాళ్ళు ఎక్కువగా కనిపించారు. కానీ ఇప్పుడు వస్తున్న యంగ్ రైటర్స్ పుణ్యమా అని వాళ్ళ సోషల్ మీడియా ప్రమోషన్స్ వల్ల కానీ యువత కొంతమంది మళ్ళీ తెలుగు నవలలు, కథలు చదవడం మొదలుపెట్టారు. అమ్మ డైరీలో కొన్ని పేజీలు, చిక్లెట్ లాంటి పుస్తకాలను యువత బాగా ఆదరించింది. ఇలాంటివి మరిన్ని పుస్తకాలు రావాలి. తెలుగు కథలకు, నవలలకు పూర్వ వైభవం రావాలని నేను కోరుకుంటున్నాను. ఒక స్టాల్లో ఎడ్యుకేషనల్ ఎయిడ్స్ అని పెట్టారు. టెలిస్కోప్, బైనాక్యులర్స్, కొన్ని సైన్స్ పరికరాలు అమ్ముతున్నారు. అక్కడే మా పాప ఒక అవర్ గ్లాస్ కొనుక్కుంది. ఇక బుక్ ఫెయిర్ మధ్యలో బుక్ లాంచ్ ఈవెంట్లు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నడుస్తూనే ఉన్నాయి మేమున్నంతసేపు. పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యే వారికి తెలుగు అకాడమీ లాంటి స్టాల్స్ కూడా ఉన్నాయి. ఇదండి ఈ సంవత్సరం 38వ హైదరాబాద్ బుక్ ఫెయిర్. ఈ వీడియో మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. మా వీడియో గనక నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా లేడీస్ జోన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వీడియోస్ యొక్క నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను మీ అనుష ఉంటాను. నమస్తే.